సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. 3 కోట్ల హిందూ దేవతలుంటే అందులో ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి నమ్ముతారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అన్ని రకాల దేవుళ్లు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని సీఎం రేవంత్ అన్నారు. అయితే దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సీఎం వ్యాఖ్యల్ని బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. హిందువులకు సంబంధించిన దేవతల్ని అవహేళన చేశారంటూ మండిపడ్డారు. మరోవైపు దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయని చెప్పాలని అనుకున్నానని క్లారిటీ ఇచ్చారు. కానీ కొందరు తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ప్రస్తుతం దీనిపై అంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఈ రోజు కూడా చూసాం, పొద్దున వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కేంద్రంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ముఖ్యంగా హిందూ దేవులకు సంబంధించినటువంటి అంశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కీలక నేతలంతా కూడా బగ్గమంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల అనంతరం బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పైన మండిపడుతూ కీలకమైనటువంటి కామెంట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 2 చోట్ల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కూడా బీజేపీ యువ మోర్చా, అదేవిధంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది ఉదయం. ప్రస్తుతం ఈ కామెంట్స్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశంలో కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. హిందువుల పైన కావాలనే అవమానపరిచేలాగా ప్రతిసారి కూడా ఇటువంటి కామెంట్ చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీ కేంద్రంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక్క సీఎం రేవంత్ రెడ్డికే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఇండియన్ అలయన్స్ కూడా హిందువులను అవమానపరిచే విధంగా, హిందూ వ్యతిరేక విధానాలను, వ్యతిరేక మాటలు మాట్లాడే విధంగా వాళ్ళ ఒక లైన్ తీసుకున్నారు. ఆ లైన్లోనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాళ్ళు చెప్పుకొస్తారు. కానీ హిందువులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయరు? ముఖ్యంగా హిందూయేతర పార్టీలపైన ఇటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేయరంటూ కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే హిందువులు బొందుగాళ్ళంటూ కూడా కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పని ఏమైంది, బీఆర్ఎస్కి కేసీఆర్కి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన హిందువులు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతారు, హిందువులు కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన నిన్నటి నుంచి వరుసగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలకైనా కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు కూడా దీనిపైన స్పందించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా కావాలైనా నా వ్యాఖ్యలను బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. ముఖ్యంగా నేను హిందూ దేవులని అవమానపరచలేదు. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో కూడా ఇటువంటి, ముఖ్యంగా దాదాపు దేవుళ్ళంటే కోట్ల స్థాయిలో దేవుళ్ళు ఉంటారు. అదే తరహాలో రాజకీయ పార్టీల్లో కూడా వివిధ రాజకీయ నాయకులు ఉంటారు. దీన్ని తెలియజేసే విధంగానే నేను ఇటువంటి కామెంట్ చేశానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో హిందూ సంఘాలు కానీ హిందువులకి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పలేదు, దేవులపై చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే త్వరలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. కేసీఆర్కి చెప్పినటువంటి బుద్ధినే తెలంగాణ కాంగ్రెస్
ప్రజలంతా కూడా హిందువులంతా కూడా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలా చేస్తారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీ అనుబంధ సంఘాల శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా ముస్లిం వైఖరినే పాటిస్తుంది, కానీ హిందూ ఓట్లతో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, కానీ హిందువుల పైన ఇటువంటి కామెంట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు మేము నిరంతరం నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.